గుర్తుకే జాడా ఇంద్రనాయక్ గారికి మన గుర్తు, జాడా ఇంద్రనాయక్ గారికి మనకు ఓటు, ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నల్గొండ జిల్లా మల్లెపల్లి మండలం జటావత్ తండా రమావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి జటావత్ ఇంద్రనాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసినారు. ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తారో, మరి వారి మేనిఫెస్టో ఏముందో వారి మాటలను అడిగి తెలుసుకుంటాం. నమస్కారం సార్, మీరు మీ గ్రామ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఎలాంటి సేవలు అందించే అవకాశం ఉంది, ఒకవేళ మీకు అవకాశం కల్పిస్తే ఈ ప్రజలు? అయితే గ్రామ పంచాయతీకి చాలా సమస్యలు ఉన్నాయి సార్. యాక్చువల్లీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇల్లు హౌసెస్ లేని వాళ్ళకి హౌసెస్ లేకుండా వాళ్ళకి రావడానికి ఏ విధంగా ఇబ్బందులు చాలా రకాలుగా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఇల్లు లేకుండా ఉండడం, రావడానికి పోవడానికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. రోడ్ల రవాణాల్లో చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. వాటికి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వాటన్నిటికీ తీర్చి ముందుకు వెళ్ళడానికి సహకరించడానికి ముందుకు వస్తున్నాం సార్. గ్రామంలో చాలా అంతర్గత సమస్యలు ఉంటాయి. అంతర్గత సమస్యలు రోడ్డు సమస్యలు, మురికి కాలువలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం పరిశుభ్రత కావచ్చు, పరిసరాల పరిరక్షణ కావచ్చు, ఇవన్నిటిని పై మీరు దృష్టి ఎలా పెడతారో, మీరు ఎలాంటి సేవలు అందించే అవకాశం ఉందంట? ఈ అన్నిటికీ సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్యలు కరెక్ట్గా లేవు. వాటన్నిటికీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా, ఏం సమస్యలు, గ్రామ ప్రజలను అడిగి లోపల ఉన్న సమస్యలు అనేది తీర్చిదిద్దామని సర్వీస్ సేవ చేయడానికి వస్తున్నాం సార్. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీని తండాను గత అభ్యర్థుల కంటే ఇంకా భిన్నంగా నూతనంగా ఏమైనా హామీలు ఇస్తున్నారా? ఆదర్శ గ్రామం వైపు ప్రయాణించడానికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? అంటే అంతకుముందు సమస్యలు అంటే చాలా రకాల సమస్యలు, ఎవరు పట్టించుకోకపోయేది, ఎవరి సమస్యలు వాళ్ళలాగానే ఇలానే నెగ్లిజెన్సీ చేసి వదిలిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రజల నుంచి ఏమైనా సమస్యలన్నీ తెలుసుకొని వాటికి సంబంధించిన లైట్ కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, హౌసెస్ కావచ్చు, చాలా రకాల సమస్యలు అన్నిటికీ చూసుకొని రైతులకు రాకపోవడానికి, వాళ్ళకి లైట్ సమస్యలు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ ముందు తీసుకొని సమస్యలు తీర్చడానికి ముందుకెళ్దాం. ఈ తండాలో విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టే అవకాశం? ఇక చాలా రకాల సమస్యలు అంటే ఇప్పుడు బడి గిట్ల సరిగా లేదు మా ఊళ్ళో. చిన్న పిల్లలకి చిన్నగా భోజనాలకు సంబంధించిన సమస్యలు అన్నిటికీ ముందుకు అందరిని తెలుసుకొని సమస్య అన్నిటికీ ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా యువత మత్తు పదార్థాలకు బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటారు. ఏదైతే మత్తు పదార్థాలు కాబట్టి బెల్ట్ షాపుల నియంత్రణ కోసం మీరు ఒక యువకుడిగా ఏం భరోసా ఇస్తున్నారు యువత? అంటే ఇలాంటి సమస్యలు ఎలాంటివి రాకుండా ఉండడానికి మనం ముందుకు పోతున్నాం సార్. యాక్చువల్లీ ఇక్కడ ఇలాంటి డ్రగ్స్ కానీ మందుకు బానిస అవుతున్న పిల్లలను అందరినీ చదువుకోవడానికి, విద్యకు సంబంధించింది అనుకోవచ్చు, ఇంకా అన్నిటి సమస్యలు మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సమస్యలకు దూరం ఉండడానికి ముందుకు అన్నిటికీ అలాంటి సమస్యలు ముందు రావద్దని ప్రజలందరినీ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా యువకుడిగా ఉన్నారు, రాజకీయాలకు అడుగు వేసినారు. మరి యువతరానికి రాజకీయాల వైపు మళ్ళడానికి మీరు ఏం సలహా చేస్తారు? సూచన లేని మన ఊరు బాగా అభివృద్ధి చెందాలి, ఎలాంటి సమస్యలు ప్రతి పేదోడికి ఇబ్బందులు రాకుండా కలగడానికి ముందుకు తీసుకోవడానికి పిల్లలకి అందరికి మంచి సూచనలతోటి వాళ్ళ కమ్యూనికేషన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. యువకులు చదువుకోవడానికి ఏమైనా లైబ్రరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అంటే దాంతోపాటు ఆట స్థలాలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు కాబట్టి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 100%. ఇప్పుడు ఏంటంటే మన ఊర్లో సమస్యలు చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ప్లేసులు లేవు, పెద్దలకు చదువుకోవడానికి ఇలా కూర్చున్న లైబ్రరీ ఇలాంటివి లేదు. వాటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ప్రజలు ఎన్నుకున్న ఏరియాలో ఒకసారి మంచిగా చూసుకొని ప్రజల సమస్యను తీర్చుకొని పిల్లలను మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ కానీ, మళ్ళీ ఏమనుకుంటారో జిమ్ చేసుకోవడానికి ఓపెన్ ప్లేస్లో కానీ, ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్లో కానీ అలాంటివి చూసుకుని స్పోర్ట్స్ అన్నిటికీ ప్రజల ముందుకు తీసుకుపోయి ఈ సమస్యలను తీసుకొచ్చి మన ఊరికి అభివృద్ధి చెందుతాం సార్. ఇక్కడ అదే గ్రీనరీ పెంపొందించడానికి, చెట్ల పెంపకానికి ఏమన్నా మీ సహకారం ఉంటుందా? 100% ఉంటుంది సహకారం. అంటే ఇప్పుడు ప్రతి ఊరికి గ్రీనిష్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్క ప్రజలకి ఏంటంటే ఒక చెట్టు కింద నీడలాగా కూర్చోవాలని ఉన్నప్పుడు కంపల్సరీ మా ఊరు సమస్య వరకు అయితే 100% ఎక్కడెక్కడ ఏం కావాలి ఏందనేది చూసుకొని చెట్లు మంచిగా నీట్గా నాట్లాడి
పెట్టేస్తాం సార్. గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి, అంటే భూ సమస్యలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, ఇంకా చాలా సమస్యలు. ఆ సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్ వరకు పోకుండా ఉండడానికి ఒక గ్రామ పెద్ద సర్పంచ్, మీరు వర్గాలకు బంధుప్రీతికి అతీతంగా మీరు ఎలాంటి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలా చొరవ చూపుతారు? 100% సార్. అది యాక్చువల్లీ ఏంటంటే ప్రతి పేదోడికి సమస్య అనేది 100% వస్తుంటుంది. అది ఆ సమస్యను ముందుకు తీసుకోవడానికి మనం ముందుకు వస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు భూమి సమస్య కావచ్చు, ధాన్యం సమస్యలు కావచ్చు, ఇక ఏదైనా పెద్ద పెద్ద సమస్యలకి ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రజలతోటి దృష్టిలో పెట్టుకొని పెద్దలను అందరిని గౌరవించుకొని ముందుకు తీసుకోవడానికి సహాయపడతాం. సార్, ఇప్పుడు ఓటు అంటే పవిత్రమైన ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. ఓటర్లు పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్లు ప్రజలు. ఆ సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? నిస్వార్థంగా ఓటుని ఏదైతే గ్రామ అభివృద్ధికి పాటుపడతారో అలాంటి వారికి ఓటు వేసే విధంగా మీ ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందంటారు? ఇప్పుడు వరకు అయితే పాపం ఎవరు ఏం ఆల్కహాల్ కానీ డబ్బులకి అలాంటి అలవాటు పడకుండానే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకొని నన్ను ముందుకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్న కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చి ముందుకు మీరుంటే బాగుంటుందని అందరు ప్రజల సమక్షంలోనే ముందుకు వెళ్తున్నాం సార్. సరే, ఈ ఫైనల్గా మీ గ్రామ ప్రజల ఓటర్లకు జటావత్ ఇంద్రనాయక్ గారికి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటే మీరు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? మీరు మీకే ఓటు వేయాలంటే మీకు ఏం గుర్తొచ్చింది? మీ ప్రజలకు ఏం చెప్తారు? నాకు ఉంగరం గుర్తొచ్చింది. ఊరికి సమస్య చాలా సమస్యలు ఉన్నాయి, అన్నిటికీ నేను ముందుకు భరోసా నా మీద బరువు పెట్టుకొని అందరి సమస్యలను క్లియర్ చేయడానికి ముందుకు వస్తున్నా సార్. ఇక్కడ ఏది జటావత్ ఇంద్రనాయక్ గారు ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగినారు. యువత కూడా రాజకీయాల వైపు రావాలంటారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి యువతరం రాజకీయాలకు వచ్చి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటారు. నేను కూడా గతంలో ఉన్న అభ్యర్థుల కంటే భిన్నంగా ఈ గ్రామాన్ని తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందుంచుతానని హామీ ఇస్తున్నాడు ప్రజలకు, ఓటర్లకు. మరి చూస్తూనే ఉండండి మీ తెలుగు.